అరుణాచలం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు డిసెంబర్ 3 వరకు కొనసాగుతాయి. ఆదివారం అరుణాచలకొండ భక్తజన సంద్రంగా మారింది. అరుణాచలేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజే తిరువన్నమలైకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. డిసెంబర్ 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. తమిళ సంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి డిసెంబర్ 3వ తేదీన మహాదీపం వెలిగిస్తారు. అరుణాచల జ్యోతి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. 35 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దీ దృష్ట్యా ముమ్మర ఏర్పాట్లు చేశారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా చేపట్టారు. తిరువన్నమలై విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మారింది. 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణతో శివనామస్మరణతో అరుణగిరిలో మార్మోగుతున్నాయి. అభితకు చంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఊరేగింపు కనుల పండుగగా నిర్వహిస్తారు. అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు. శివాజ్ఞ ఉంటే తప్ప అరుణాచల దర్శన భాగ్యం కలగదు అనేది భక్తుల నమ్మకం. అగ్నిస్వరూపుడైన అరుణాచలేశ్వరుని స్మరిస్తే దర్శిస్తే పాపాలు భస్మమై సకల శుభాలు కలుగుతాయి అనేది భక్తుల విశ్వాసం. డిసెంబర్ వరకు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తుంది ఆలయ కమిటీ.